దీపతో అయితే నరసింహ ఆడిన మాటలకి దీప గట్టిగా కసిరిసి నరసింహ చొక్కా పట్టుకొని నా కళ్ళల్లోకి చూడరా నా కళ్ళల్లోకి చూసి ఇప్పుడు చెప్పు నేను తప్పు చేసిందల్లా కనిపిస్తున్నానా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి నరసింహ అయితే దీప కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దీప అయితే నరసింహతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఎదవ్వే నేను కాదనలేదు, కానీ మూడు ముళ్ళు వేసిన ఈ పవిత్రమైన బంధానికి ఒక గిరి గీసుకొని నా కూతుర్ని కాపాడుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీ బుద్ధే అలాంటిదే అని చెప్పేసి నరసింహనైతే గట్టిగా అడిగేస్తూ ఉంటుంది. మరి వాడెందుకు అలా చెప్పాడు అంటే, అయినా నువ్వెందుకు నీతో నాకెందుకు మాటలు? నా కూతురు జోలికి, నా జోలికి వస్తే మాత్రం మాటలతో సరిపెట్టను నరసింహ. పడుతున్నాను కదా అని నేను నచ్చినట్లుగా చేసి, నచ్చినన్ని మాటలని నన్ను టార్చర్ పెడితే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పేసి దీప అయితే నరసింహన్‌కి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా వార్నింగ్ ఇచ్చి అసలు నా దారికి నువ్వు తప్పుకో, ఎప్పుడైనా నా దారికి అడ్డొచ్చావనుకో నీ అంతు చూస్తానని చెప్పేసి దీప అయితే నరసింహతో అంటూ ఉంటుంది. ఇక నరసింహని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దీప. ఇక నరసింహ అయితే దీపతో ఇలా మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు అలానే మా అమ్మని నమ్మించేసావు. మా అమ్మని నమ్మించినంత దీనిగా నన్ను నువ్వు మోసం చేయలేవు దీప. వెళ్ళు నిన్ను ఎలా ఒకలా నేను నీ నీ దగ్గర నుంచి శౌర్యాన్ని దూరం చేయనా అని చెప్పేసి అయితే నరసింహ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు.